మన కర్నూలులో వినాయక నిమజ్జనం చాలా బాగా జరిగిందనమాట. ఈ వినాయకుడైతే మద్దూర్ నగర్ వినాయకుడు అనమాట. డీజేలతో ఊరేగింపు చేస్తున్నారనమాట. మేమైతే ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం చూడటానికైతే గాయత్రి ఎస్టేట్‌కైతే వెళ్ళి అక్కడైతే కూర్చొని చూసేవాళ్ళం. ఈ సంవత్సరం అయితే వినాయక్ ఘాట్ వరకు వెళ్ళామనమాట. నాకు వినాయక్ ఘాట్ వరకు వెళ్ళాలంటే చాలా భయము. జనాలు చాలా విసుగేస్తే రాలనంత ఉంటారు కాబట్టి కొద్దిగా భయం అనిపిస్తది. ఇక్కడైతే క్రాకర్స్ బాగా కాలుస్తున్నారు కదా! వీళ్ళైతే మా అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది కాబట్టి ఒక సెల్ఫీ కోసం అయితే అడిగి సెల్ఫీ తీసుకుంటున్నారనమాట గుర్తుపెట్టి. సో, తర్వాత మళ్ళీ నిమజ్జనానికైతే వినాయకులను చూడడానికైతే బయలుదేరాము. ఇక్కడైతే మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారని వెయిట్ చేసి వాళ్ళతో పాటు కలిసి వినాయక్ ఘాట్‌కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి కేసీ కెనాల్ దగ్గర ఎంత పక్కన ఎలా కూర్చున్నామో. నాకు వాటర్ అంటే ముందే భయము. అయినా అలాగే వాళ్ళందరూ ఉన్నారని వచ్చేసా అనమాట. ఇక్కడైతే వినాయకుడిని చూడండి నిమజ్జనం చేస్తున్నారు. దేవుడు అభయం ఇస్తున్నట్టు ఎంత బాగా చేతులు పైకి ఇట్లా దీవిస్తున్నట్లు పెట్టినారు కదా! నిమజ్జనం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకొక వినాయకుడు అయితే తెస్తున్నారు క్రేన్స్‌తో. చూడండి క్రేన్స్‌తో తెచ్చి పూజలు చేసి అక్కడ క్రాకర్స్ కాల్చి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నారు కదా! మా కర్నూలులో అయితే ఈ థర్డ్ ప్లేస్, కాకపోతే నేను అనుకుంటా సెకండ్ ప్లేస్ అనుకుంటా. ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారంటే వినాయక నిమజ్జనం చాలా భక్తి శ్రద్ధలతో చాలా గ్రాండ్‌గా అయితే చేస్తారు. అలా నిమజ్జనం వినాయక్ ఘాట్ కాడ చూసిన తర్వాత మరి అయితే బయలుదేరాము. రాజ్‌విహార్ వరకు వెళ్దామని అనుకున్నాము. కానీ అంత దూరం నడవలేక మెడికల్ కాలేజ్ వరకు చూసుకొని రిటర్న్ అయితే వస్తామన్నమాట. ఇక్కడ వినాయక్ ఘాట్ నుంచి రాజ్‌విహార్ వరకు వరుసగా లైన్‌గా ఉన్నారనమాట వినాయకుళ్ళు. గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్ అయిపోయింది. రోడ్డంతా సందడి సందడిగా భలే ఉంది. టైం రాత్రి అయితే 11:30 అవుతుందన్నమాట. చూడండి అయినా జనాలు ఏమాత్రం తగ్గలేదు. ఫుల్ సందడి చాలా బాగుంది కదా! ఇక్కడ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి డీజే బంద్ అనమాట. ఇవతల సైడ్ వచ్చేసి సి క్యాంప్ దగ్గర నుంచి డీజే అనేది ఉండదు. అవతల సైడ్ డీజే అలో ఉందన్నమాట. సో, ఇక్కడ మాత్రం డీజే లేదు కాబట్టి సౌండ్స్ కొంచెం బాగుంది. అవతల సైడ్ అయితే ఇంకా భరించలేము అంత సౌండ్స్ అయితే డీజేలు అయితే వస్తున్నాయి. ఇక్కడైతే వినాయకుల్ని చూస్తున్నాం కదా! మన కర్నూలులో అయితే వినాయకులని పెట్టబట్టి 40 ఇయర్స్ అవుతుందంట. నాకైతే తెలీదు. మొట్టమొదటి సంవత్సరము 2 వినాయకులను పెట్టి పూజించి నిమజ్జనం చేశారంట. ఆ తర్వాత అలా సంవత్సరం పెరుగుతూ 2025కి వచ్చేసరికి 2500 పైన వినాయకులైతే నిలబెట్టారనమాట. ఈ సంవత్సరము చాలా ఎక్కువ కదా! అదేంటో గానీ అన్ని పండగలు ఫ్యామిలీ మెంబర్స్‌తో చేసుకుంటారు. ఒక్క వినాయక చవితి మాత్రం లైన్‌లో వాళ్ళతో, ఫ్రెండ్స్‌తో అందరితో కలిసి చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తారు. హిందూస్, ముస్లిమ్స్ అని తేడా లేకుండా మా సైడ్ అయితే అందరం కలిసి పండగ అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. ఈ 9 రోజులు నవరాత్రులు అయిపోయిన తర్వాత, నిమజ్జనం అయిపోయిన తర్వాత ఈ పండగ కోసం అయితే మళ్ళీ సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం. ఎందుకంటే మాకు ఈ పండగ అంటే మా పిల్లలకి కానీ, మాకు కానీ చాలా ఇష్టం అనమాట. మాకే కాదు అందరికీ ఇష్టము ఈ పండగ అంటే. ఇక్కడైతే పానీపూరి బాగా చేస్తున్నారని ఇక్కడైతే అందరం పానీపూరి తిని కొంచెం ఎనర్జీ పెంచుకొని కొద్దిగా దూరం అయితే నడచాల్సి ఉంది కాబట్టి తినేసి మళ్ళీ అయితే బయలుదేరామన్నమాట. రోడ్ సైడ్ పక్కన అంతా పానీపూరీలు, కట్లెట్లు, బాదం మిల్క్ అన్నీ పెట్టినారనమాట. అయితే మనం కొనుక్కొనే తినాలండి. ఇక్కడైతే రోడ్ సైడ్ ఫుట్‌పాత్ మీద అయితే కొన్ని ఐటెమ్స్ అయితే పెట్టినారనమాట. బెలూన్స్, హౌస్ డెకరేషన్‌వి అన్నీ చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబులే. కాస్ట్ ఉంటాయి అనుకున్నాం కానీ రీజనబుల్‌గే ఉన్నాయన్నమాట. తీసుకుందామని బేరం అయితే చేసాం కానీ మరి అవి పట్టుకొని తిరగాలంటే ఇబ్బంది ఉంది అనమాట. ఒక సైడ్ అంతా వినాయకులు వెళ్తున్నారు. ఒక సైడ్ మాత్రం నడిచేకి వే ఉందన్నమాట. సో, ఇబ్బంది అవుతుందనేసి మేమేమైతే కొనలేదు. కొనాలనిపిస్తుంది అంత బాగున్నాయి. సో, ఇక్కడైతే వినాయకులు చూడండి డీజేలు పెట్టుకొని ఎంత చక్కగా తీసుకొస్తున్నారు కదా! అందరూ డ్యాన్స్ వేస్తూ చూడండి. అసలు మాకైతే కొద్దిగా దూరం కూడా నడిచే అలవాటు, ఓపిక ఉండదు. కాకపోతే ఈరోజైతే సి క్యాంప్ దగ్గర నుంచి దాదాపు మెడికల్ కాలేజ్ వరకు నడిచామన్నమాట. నడిచి మళ్ళీ రిటర్న్ కూడా రావాలి మేమంత దూరము. సో, మాకు మాత్రం ఏమాత్రం కాళ్ళు నొప్పులు, తలనొప్పి కూడా రాలేదు. అంతా దేవుడి మహిమ అనుకుంటున్నా.
నాకైతే కొంచెం చిన్న సౌండ్స్ ఉన్న హెడేక్ ఫుల్ వస్తుంది, అదేందో మరి. కానీ ఇంత డీజెల్, ఇంత కలర్ఫుల్ లైట్స్ ఉన్నా కూడా నాకు ఆ రోజు తలనొప్పి కొంచెం కూడా రాలేదు. అసలు ఆశ్చర్యం కదా! ఇదంతా దేవుడి మహిమే అంటారా? నేనైతే అలానే అనుకుంటా అనమాట. మరుసటి రోజు లేయలేనేమో అనుకున్నా, కానీ ఏం లేదు, యథావిధిగా మామూలుగానే అనిపించింది. సో, అంత మహిమ గల దేవుడనమాట వినాయకుడు. సో, అలా అయితే చూసుకొని మళ్ళీ అయితే రిటర్న్ అయితే వస్తున్నాము. ఇది మళ్ళీ వినాయక్ ఘాటే దాటి రావాలన్నమాట. చూడండి జనాలు ఎంత లేట్ అయినా ఏమాత్రం తగ్గకుండా ఫుల్ ఉన్నారు కదా! ఇంకా పెరుగుతూ ఉన్నారనమాట జనాలు. ఇప్పుడు దాదాపు టైం అయితే 12 అవుతుంది. సో, టిఫిన్ తీసుకుందామని ఇక్కడ ఇది హోటల్లో మాత్రం టిఫిన్స్ ఉన్నాయి. సో, అందుకనే వచ్చి టిఫిన్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. చూడండి టైం చూపిస్తుంది 12 దాటిందనేసి. టిఫిన్స్ తీసుకొని అలా ఇంటికైతే ఇంకా బయలుదేరాలి. ఆర్డర్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అక్కడ పక్కనే కూర్చున్నాం అనమాట. కాసేపు కూర్చొని ఆర్డర్ అయితే వచ్చింది, తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము. నిమజ్జనం అయితే మరుసటి రోజు 11 వరకు, మధ్యాహ్నం వరకు అయితే జరిగిందంట. మేమైతే నైట్ 12 కంతా రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ అయ్యి ఇంటికైతే వస్తున్నాము. సో, మా అమ్మాయి ఫాలోవర్స్ మళ్ళీ ఇక్కడ కలిసి సెల్ఫీ అడుగుతారు చూడండి. హాయ్ చెప్పమంటున్నా, నవ్వి మళ్ళీ అలా తిరిగి వెళ్తూ ఉంది. చూడండి వీళ్ళు ఫాలోవర్స్ అంట సెల్ఫీ తీసుకుంటున్నారు. అలా వాళ్ళు సెల్ఫీ తీసుకున్నాక మేమైతే ఇంకా రిటర్న్ కార్లో బయలుదేరామండి. మా ఇంటికైతే వచ్చేసాము. దాదాపు 12 అయ్యింది. 12 అంట, 1 గంట అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఓకే అండి, బాయ్.